హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనము ట్రాన్స్ఫార్మర్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇప్పటివరకు మన ఛానల్ని మొదటిగా చూస్తున్న వాళ్ళైనా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైనా సరే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ట్రాన్స్ఫార్మర్ లోపల మనకి ఇంతవరకు 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లోపల కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఈ విధంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో టైప్స్, ట్రాన్స్ఫార్మర్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాము అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తాము, ఏ విధంగా క్లాసిఫై చేస్తాము అనేది మన సబ్జెక్టు. సో ట్రాన్స్ఫార్మర్ క్లాసిఫికేషన్ లోపల చాలా రకాలైనటువంటి బేస్ను తీసుకొని ట్రాన్స్ఫార్మర్ని మనము క్లాసిఫై చేస్తాం. మొదటగా చూడండి, బేస్డ్ ఆన్ వోల్టేజ్ అంటాం. వోల్టేజ్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ వోల్టేజ్ అంటే ఏ విధంగా చెప్పుకుంటాము, ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది క్లాసిఫికేషన్లో మొదటిది బేస్డ్ ఆన్ వోల్టేజ్. బేస్డ్ ఆన్ వోల్టేజ్, వోల్టేజ్ని బేస్ చేసి ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేయడము. సో వోల్టేజ్ని బేస్ చేసి ట్రాన్స్ఫార్మర్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాము, మొదటిది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. రెండవది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇది బేస్డ్ ఆన్ వోల్టేజ్. వోల్టేజ్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాము అనేది చెప్పుకుంటున్నాం. సో వోల్టేజ్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం మనం ఇక్కడ? 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. మొదటి దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అన్నాము, రెండవ దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అన్నాము. మనందరికీ తెలుసు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏ ట్రాన్స్ఫార్మరు ఏదైతే లో వోల్టేజ్ ఉందో లో వోల్టేజ్ నుండి హై వోల్టేజ్కి వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడాన్ని మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? హై వోల్టేజ్ని లో వోల్టేజ్కి తగ్గించడాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో వోల్టేజ్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ని ఈ 2 రకాలుగా మనము క్లాసిఫై చేసినాము. రెండవది ఏంటి అంటే బేస్డ్ ఆన్ కోర్. బేస్డ్ ఆన్ కోర్, ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేసినాం. సో కోర్ని బేస్ చేసుకొని ఏ విధంగా క్లాసిఫై చేసినాము అని కనుక చూస్తే మొదటిది షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. రెండవది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. మూడవది బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్.
సో ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ని 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. మొదటి దాన్ని షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అన్నాం, రెండవ దాన్ని కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అన్నాం, మూడవ దాన్ని బెర్రీ టైపు ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ని మనము ఈ 3 రకాలుగా మనం ఏం చేసాము, క్లాసిఫై చేసినాం. అయితే ఈ క్లాసిఫికేషన్స్ లోపల ఇంకా చాలా రకాలైనటువంటి క్లాసిఫికేషన్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ కూలింగ్ అండ్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కూలింగ్ మీద కూడా ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేసినాము. అది ఏంటి అనేది మనము చూద్దాం. సో ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలా, ఏదైతే వీడియో మీరు చూస్తూ ఉన్నారో వీడియో చూసే ముందు నేను చెప్పేటువంటి పాయింట్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక వస్తాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ని నేను బోర్డు మీద పాయింట్స్గా రాస్తూ ఉంటాను. దాన్ని ఖచ్చితంగా చదవాలి. అంటే మీరు గుర్తుంచడం కోసం వీడియోని మళ్ళీ చూడడం కానీ, లేదా నేను రాసినటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మీరు వీడియోని పాస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆ విధంగా కనుక ప్రిపేర్ అయినట్టయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్కైనా ఈజీగా ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నేను బోర్డు మీద రాసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక్కొక్క ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పే ముందు ఖచ్చితంగా బోర్డు మీద రాస్తూ ఉంటాను. ఆ రాసిన పాయింట్లను మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని రిపీటెడ్గా చదవడం ద్వారా మీరు సబ్జెక్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటారు. సబ్జెక్ట్ మర్చిపోకుండా మీకు మైండ్లో ఉంటుంది. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. లేదా అగైన్ అండ్ అగైన్ ఈ వీడియోని చూడడం ద్వారా కూడా మీకు ఈ సబ్జెక్టు ఈజీగా మైండ్లో ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టైప్కి వెళ్దాం. ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ వోల్టేజ్ చూసినాము, బేస్డ్ ఆన్ కోర్ చూసినాము. మూడవ రకం చూస్తాము ఏంటంటే బేస్డ్ ఆన్ కూలింగ్. బేస్డ్ ఆన్ కూలింగ్ పర్పస్లా ట్రాన్స్ఫార్మర్ని కూల్ చేసేటువంటి మెథడ్ని బట్టి ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేయడం జరిగింది. దీన్ని థర్డ్ టైపు ఏమంటున్నాం మనము, బేస్డ్ ఆన్ కూలింగ్. ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ మెథడ్ను బట్టి ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో ఈ బేస్డ్ ఆన్ కూలింగ్ లోపల ఏ మెథడ్లు ఏ రకంగా మనము ట్రాన్స్ఫార్మర్లను క్లాసిఫై చేస్తాము అనేది చూద్దాం. మొదటిది బేస్డ్ ఆన్ కూలింగ్ లోపల ఫస్ట్ది ఏంటిది అంటే న్యాచురల్ కూలింగ్. రెండవది ఆయిల్ కూలింగ్. మూడవది ఫోర్స్డ్ ఆయిల్ కూలింగ్. ఈ విధంగా కూలింగ్ సిస్టమ్ను బట్టి ట్రాన్స్ఫార్మర్లని మనం క్లాసిఫై చేయడం జరిగింది. ఇక్కడ మనకి నేచురల్ కూలింగ్ అంటే ఏంటి అంటే స్మాల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, లో పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉంటుందో దానికి ఏ విధమైనటువంటి కూలింగ్ సిస్టమ్ను అడాప్ట్ చేయరు. సో ట్రాన్స్ఫార్మర్ కోరు జనరల్గా ఎయిర్లోనే ఉంటుంది. అది న్యాచురల్ ఎయిర్ ద్వారా, ప్రకృతిలో ఉన్నటువంటి ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది, కూల్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా కూల్ అయ్యేటువంటి ట్రాన్స్ఫార్మర్ని మనం ఏమంటామంటే న్యాచురల్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. రెండో రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నదో ఆయిల్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఈ ఆయిల్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఆయిల్ ట్యాంక్లో డిప్ చేస్తాం. ముంచేసి ఆ ట్యాంక్ మొత్తాన్ని అంటే ఇంక్లూడింగ్ కోర్ అండ్ వైండింగ్తో కలిపి ఆయిల్తో ఫిల్ చేయడం జరుగుతుంది. ఆయిల్ సర్క్యులేట్ అవ్వడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది అంటే కూల్ అవ్వడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని మనం ఏమంటామంటే ఆయిల్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మూడవ రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఇది ఏంటి అంటే ఫోర్స్డ్ ఆయిల్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్.
ఫోర్స్డ్ ఆయిల్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే ఆయిల్ని మనము ఫోర్స్గా తిప్పడము ఒకటి. దీంట్లో రెండో మెథడ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నదో పవర్ ట్రాన్స్ఫార్మరు రేడియేటర్కి మనము ఎయిర్ ఫ్యాన్స్ పెడతాం. ఎయిర్ ఫ్యాన్స్ పెట్టడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ని కూల్ చేస్తాం. దీన్ని ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 మెథడ్స్ లోపల ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే వీడియో లోపల కోర్ బేస్డ్ ట్రాన్స్ఫార్మర్ గురించి క్షుణ్ణంగా చెప్పుకుందాం. బేస్డ్ ఆన్ కోర్ ఏదైతే ఉన్నదో ఆ బేస్డ్ ఆన్ కోర్ మీద డివైడ్ చేసినటువంటి కోర్ టైప్ ట్రాన్స్ఫార్మరు, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి మనము క్షుణ్ణంగా చెప్పుకుందాము. నేను చెప్పేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం మొదలెట్టండి. అది బెస్ట్ మెథడ్. ఓకే, ఇప్పుడు బేస్డ్ ఆన్ కూల్ లోపల మనము 3 రకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్లను చెప్పుకున్నాం. మొదటిది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, రెండవది షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, మూడవది బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్. బేసికల్గా టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటేనే ఈ 3 రకాలు. ట్రాన్స్ఫార్మర్ క్లాసిఫికేషన్ ఉన్నది 80 క్లాసిఫికేషన్ అంటేనే మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటిది? కోర్ టైప్ ట్రాన్స్ఫార్మరు, తర్వాత షెల్ టైప్ ట్రాన్స్ఫార్మరు, అగైన్ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ 3 రకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్లను గురించి మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. వీటికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉందో అది మనకు తెలిసి ఉండాలి. ఓకే, మొదట మనము కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ది ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్. రైట్, ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నటువంటి ఏ ట్రాన్స్ఫార్మర్ని మనము కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ మీకు సైడ్ లోపల ఫిగర్ ఏదైతే కనబడుతుందో దీన్నే మనం ఏమంటామంటే కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఈ కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్ లోపల బోత్ సైడ్ ఉన్నటువంటి లింబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన వైండింగ్ చేయబడి ఉంటుంది. ఈ వైండింగ్ చేయబడినటువంటి ఈ పార్ట్నే మనం ఏం చెప్తాము అంటే కోర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పార్ట్నే మనం ఏమంటాం? కోర్ అంటాం. కోర్ తర్వాత పైన కింద ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటాం అంటే యోక్ అంటాం. ఏమని పిలుస్తామండి? యోక్ అంటాం. ఇది ఈ పార్ట్స్ని యోక్ అంటాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము కోర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమవుతుంది అంటే 2 రకాలైనటువంటి మెథడ్స్ లోపల వైండింగ్ చేస్తారు. ఆ 2 రకాలైనటువంటి మెథడ్స్ వైండింగ్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫిగర్లో చూడండి, దిస్ ఈజ్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. అంటే ఏం చేసాము? ఒక కోర్ పైన ప్రైమరీ వైండింగ్, రెండవ కోర్ పైన సెకండరీ వైండింగ్ చేసినాం. ఒక కోర్ పైన ప్రైమరీ వైండింగ్, రెండవ కోర్ పైన సెకండరీ వైండింగ్ చేసినాం. సో ఈ విధంగా చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్ని నేను కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్ అన్నా. ఒకటి. రెండవది ఏంటి? ఇదే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్ని సెకండరీ వైండింగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కోర్ ఉందో దీనిపైన హాఫ్ ఆఫ్ ద వైండింగ్ ప్రైమరీ వైండింగ్, హాఫ్ ఆఫ్ ద వైండింగ్ సెకండరీ వైండింగ్ చేస్తాం. ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. అంటే ఒకే కోర్ పైన ప్రైమరీ వైండింగ్ ఉంది అండ్ సెకండరీ వైండింగ్ ఉంది. సెకండ్ లింబ్ ఏదైతే ఉందో రెండవ సైడ్ ఉన్నటువంటి లింబ్ పైన కూడా ఈ సైడ్ ప్రైమరీ వైండింగ్, ఈ సైడ్ సెకండరీ వైండింగ్ చేస్తాం. సో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మరు 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ పూర్తిగా సెపరేట్గా ఉండడము. రెండవది ఏంటి? హాఫ్ ఆఫ్ ద ప్రైమరీ వైండింగ్ ఒకదాని మీద, హాఫ్ ఆఫ్ ద సెకండరీ వైండింగ్ ఒకదాని మీద ఉన్నటువంటి దాన్ని కూడా మనము ఏమంటున్నాము అంటే ఇక్కడ
కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, 2 టైప్స్గా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల వైండింగ్లు కోర్ టైప్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్ సపరేటు, రెండవది సెకండరీ వైండింగ్ సపరేటు. మీన్ ఏంటి, ఒక వైండింగ్ మీద పూర్తిగా ప్రైమరీ వైండింగ్, ఒక వైండింగ్ మీద పూర్తిగా సెకండరీ వైండింగ్ చేయబడి ఉంటుంది. ఇది మెయిన్గా కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. లేదా ఒకే కోర్ పైన ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి కోర్ పైన ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ కూడా చేయబడి ఉంటాయి. ఈ 2 మెథడ్ల లోపల ఏ మెథడ్ లోపల వైండింగ్ చేసినా కానీ 2 లింబ్స్ ఉండి 2 లింబ్స్ పైన అంటే 2 కోర్ల పైన వైండింగ్ కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ ద కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ని కనుక మీరు గమనిస్తే కోర్ ఏదైతే ఉందో కోరు చుట్టూ వైండింగ్ చుట్టబడి ఉంటుంది. కోర్ ఉంటుంది, కోర్ చుట్టూ ఏం చేస్తామండి, వైండింగ్ చుడతాం. సో ఇక్కడ ఏమంటాము, వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై ద కోర్. వైండింగ్ చుట్టూ కోర్ ఉంది, కోర్ చుట్టూ వైండింగ్ ఉంది. వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై కోర్. కోరు చుట్టూతా వైండింగ్ ఉంది. 2 కోర్లు ఉంటే 2 కోర్లకు కూడా వైండింగ్ ఉంది. దీన్నే మనము కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో దీని లోపల మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కోర్ టైప్లో అని కనుక చూస్తే వైండింగ్ ఏదైతే ఉన్నదో వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై కోర్. ఇది మొదటి పాయింట్ అండి, ఒకటి. తర్వాత ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ అండ్ యోక్ ఉంది. దీనిపైన ఎప్పుడైతే ప్రైమరీలో మనం వోల్టేజ్ సప్లై ఇస్తామో మన అందరికీ తెలుసు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుంది. ఈ సెటప్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఉన్నటువంటి పాత్ ఏంటి అని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఓన్లీ కోర్ ఈజ్ ద పాత్. ఓన్లీ కోర్ ఈజ్ ద పాత్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది అంటే ఇలా నేను డాటెడ్ లైన్స్ ఏవైతే చూపిస్తున్నానో ఆ డాటెడ్ లైన్ నుండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాస్ అవ్వడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ కోర్ లోపల. సో ఇక్కడ ఓన్లీ 1 మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ పాత్ ఈజ్ దేర్ ఇన్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల కేవలము ఒక మ్యాగ్నెటిక్ పాత్ మాత్రమే ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏంటి 1 మ్యాగ్నెటిక్ పాత్. ఒక మ్యాగ్నెటిక్ పాత్ మాత్రమే ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నది. సో ఇక్కడ సింగిల్ వైండింగ్ పైన సింగిల్ కోర్ పైన ఏముంది, ప్రైమరీ వైండింగ్ ఉంది, సెకండరీ వైండింగ్ ఉంది. సో సింగిల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఫ్లక్స్ లీకేజ్ ఈజ్ వెరీ లెస్. గుర్తుపెట్టుకోండి, ఒకే కోర్ పైన 2 వైండింగ్స్ ఉన్నాయి, ఓన్లీ 1 పాత్ ఉన్నది కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఫ్లక్స్ లీకేజ్ ఈజ్ వెరీ లెస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను బోర్డు మీద రాసే ప్రతి పాయింట్ ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కింద మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లీకేజ్ ఫ్లక్స్ ఈజ్ లెస్. ఫ్లక్స్ లీకేజ్ ఈజ్ లెస్. రెండవది, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ వాడతారు? జనరల్గా హై వోల్టేజ్ లో పవర్స్కి వాడతారండి. హై వోల్టేజ్ అండ్ లో పవర్కి ఈ ట్రాన్స్ఫార్మర్ని వాడతాం. ఎక్కడ ఎక్కువగా వాడతాము? ట్రాన్స్ఫార్మర్ యొక్క యూజెస్ ఎక్కువ అంటే హై వోల్టేజ్ లో పవర్ కేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం ఏం చేస్తాము, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ని వాడడం జరుగుతుంది. రెండవది మెయింటెనెన్స్, ఈజీ టు రిపేర్.
ఈ ట్రాన్స్ఫార్మర్ని మనము ఏదైతే ఉందో ఈజీగా రిపేర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా రిపేర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే వైండింగ్ ఏదైతే చెక్ చేస్తామో ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అవుతుందో ఆ పోర్షన్ను మాత్రమే రిమూవ్ చేసి ఆ పోర్షన్ ఆఫ్ వైండింగ్ను మాత్రమే రీప్లేస్ చేస్తాము. సో దీన్ని ట్రాన్స్ఫార్మర్ని మనము ఈజీగా రిపేర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ నేను ఏవైతే చెప్పినో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల మనము ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్ ఏంటి అనేది నేను ఇంకోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ చూడండి, వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై ద కోర్ అన్నం. వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై కోర్. వైండింగ్ చుట్టూ కోర్ ఉంది. ఇక్కడ ఒక వైండింగ్ ఉంటే అక్కడ ఒక కోర్ ఉంది. ఏదైతే ఉన్నదో కోర్ చుట్టూ వైండింగ్ ఉండడం జరిగింది. రెండవది, వన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాత్ ఈజ్ దేర్. మ్యాగ్నెటిక్ పాత్ ఏదైతే ఉన్నదో ఓన్లీ సింగిల్ కోర్ ఉన్నది కాబట్టి సింగిల్ మ్యాగ్నెటిక్ పాత్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే సింగిల్ మ్యాగ్నెటిక్ పాత్ ఉందో ఫ్లక్స్ లీకేజెస్ కూడా తక్కువ. సో లెస్ ఫ్లక్స్ లీకేజెస్ ఉంటాయి ఇక్కడ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో. అగైన్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హై వోల్టేజ్ అండ్ లో పవర్ కేసెస్ లోపల ఎక్కడైతే మనకి హై వోల్టేజెస్ రిక్వైర్డ్ ఉంటాయో ఆ రిక్వైర్డ్ ఉన్నటువంటి ప్లేస్ లోపల ఏం వాడతాం మనము, కోర్ టైపు ట్రాన్స్ఫార్మర్స్ని వాడడం జరుగుతుంది. రెండవది, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయింటెనెన్స్ ఏదైతే ఉందో రిపేర్ చేయడము. ఇన్ కేస్ వైండింగ్ కనుక డ్యామేజ్ అయినట్టయితే ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అంటే స్పాయిల్ అయిందో కాలిపోయిందో ఆ పార్ట్ను మాత్రమే రీప్లేస్ చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ని ఈజీగా రిపేర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. మనం ఇప్పుడు షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో కోర్ ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే 3 లింబ్స్ ఉండి సెంటర్ లింబ్ పైన మాత్రమే మనము వైండింగ్ చేయబడి ఉంటుంది. సెంటర్ లింబ్ పైన మాత్రమే వైండింగ్ చేస్తాం. ఈ షెల్ టైప్ లోపల వైండింగ్ ఎలా చేస్తాము సెంటర్ లింబ్ పైన అని కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోర్ అయితే కోర్ పైన ముందు మనం ఏం చేస్తాము, ఒక వైండింగ్ చేస్తాం. అది లో వోల్టేజ్ వైండింగ్ అయి ఉంటుంది. కోర్కి దగ్గరగా కోర్ పక్కనే ఉన్నటువంటి వైండింగ్ ఏంటండి, లో వోల్టేజ్ వైండింగ్. ఇలా చేస్తాం. ఇది చేసిన తర్వాత ఇదే వైండింగ్ పైన సెకండ్ వైండింగ్ చేయడం జరుగుతుంది. ఏది, లో వోల్టేజ్ వైండింగ్ పైన హై వోల్టేజ్ వైండింగ్ చేస్తాం. సో ఈ విధంగా లేయర్ల లాగా మీరు చూసినట్టయితే ఈ విధంగా కనబడుతుంది. ఇది కోర్ అయితే ఫస్ట్ది ఎల్వి వైండింగ్, దీనిపైన వచ్చేటువంటిది హెచ్వి వైండింగ్. సో కోర్ ఉంటుంది, కోర్ పైన ఒక వైండింగ్ ఉంటుంది. ఈ వైండింగ్ పైన మళ్ళీ ఇన్సులేట్ చేసి అగైన్ ఇంకొక లేయర్ వేసి వైండింగ్ చేస్తాము. ఒకటి లో వోల్టేజ్ వైండింగ్, ఒకటి హై వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది. ఈ విధంగా వైండింగ్ చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ని మనం ఏమని పిలుస్తాము అంటే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్ ఉంది, వైండింగ్ చుట్టూ కోర్ ఉంది, వైండింగ్ చుట్టూ కోర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాము అంటే కోర్ ఈజ్ సరౌండెడ్ బై ది వైండింగ్. కోర్ ఈజ్ సరౌండెడ్ బై ది వైండింగ్. వైండింగ్ చుట్టూ కోర్ ఉంటుంది. అంటే ఈ పక్క ఒక కోరు, ఈ పక్క ఒక కోరు ఉన్నది కాబట్టి ఏది, కోర్ ఈజ్ సరౌండెడ్ బై ది వైండింగ్ అంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కోర్ ఈజ్ సరౌండెడ్ బై వైండింగ్. రెండోది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ విధంగా డివిజన్ అవుతుంది, డివైడ్ అవుతుంది అనేది నేను చూపిస్తున్నా. ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో సెంటర్ లింబ్ పైన బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఉన్నాయి. సో ప్రైమరీ వైండింగ్ లోపల మనం ఎప్పుడైతే వోల్టేజ్ పంపిస్తామో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుంది. ఇది మనము వర్కింగ్ ప్రిన్సిపల్ లోపల చెప్పుకున్నాం. అయితే ఈ మిడిల్ లింబ్ ఏదైతే ఉందో మిడిల్ కోర్ లోపల సెటప్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇక్కడ
టూ పాత్స్ కనబడతాయి. టూ పాత్స్ ఏంటి అంటే, ఒక పాత్ వచ్చేసి రైట్ సైడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. అదేవిధంగా రెండవ సైడ్ ఏంటిది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో కావడం జరుగుతుంది. ఇక్కడ రెండు మ్యాగ్నెటిక్ పాతులు ఉంటాయి. అయితే పై అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక ప్రొడ్యూస్ అయితే, పై అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక కోర్లో ప్రొడ్యూస్ అయింది అని కనుక మనం అనుకుంటే, దీంట్లో హాఫ్ ఆఫ్ ద ఫ్లక్స్ వచ్చేసి రైట్ సైడు, హాఫ్ ఆఫ్ ద ఫ్లక్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ డివైడ్ అయ్యి రెండు కోర్ల నుండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవడం జరుగుతుంది. అంటే పై అనేటువంటి ఫ్లక్స్ π/2 ఈ సైడు అండ్ π/2 ఈ సైడు పోవడం జరుగుతుంది. సో హాఫ్ ఆఫ్ ద ఫ్లక్స్ ఈ సైడు, హాఫ్ ఆఫ్ ద ఫ్లక్స్ ఆ సైడు ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ పాతులు రెండు ఉంటాయండి. ఇది షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లోపల వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో టూ మ్యాగ్నెటిక్ పాత్స్ ఆర్ దేర్. ఇక్కడ మ్యాగ్నెటిక్ పాతులు రెండు ఉంటాయి. కోర్ లోపల π/2 ఫ్లక్స్ మాత్రమే ఫ్లో అవుతుంది. π/2 ఫ్లక్స్ మాత్రమే ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఎందువల్ల అంటే మనకి చూసినట్టయితే ఏది వైండింగ్కి లెఫ్ట్ సైడ్ π/2, రైట్ సైడ్ π/2 ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. టోటల్ ఫ్లక్స్ మళ్ళీ కోర్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ రెండు మ్యాగ్నెటిక్ పాతులు ఉంటాయి. రెండు పాతులలో ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. తర్వాత మ్యాగ్నెటిక్ లీకేజ్. more than core type transformer. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రిపేర్ ఈజ్ డిఫికల్ట్. And it is used for low voltage and high power applications. కోర్ టైప్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నదో దాదాపుగా లో వోల్టేజ్ అండ్ హై పవర్ అప్లికేషన్స్కి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ని వాడతాం. ఇది కోర్ టైప్ అండ్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. ట్రాన్స్ఫార్మర్ లోపల టైప్స్ లోపల కోర్ టైపు, షెల్ టైప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి నేను బోర్డు పైన రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని అందరూ కూడా మైండ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ప్రతి పాయింట్కి ఏ వీడియో చూసినా కానీ వీడియో పాస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ విధంగా వీడియోను రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల సబ్జెక్ట్ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్తో మాత్రమే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కొట్టగలుగుతాము. సో ఈ పాయింట్స్ని మీరు మైండ్లో ఉంచుకొని వీడియోస్ చూస్తూ ప్రిపేర్ అయితే మీకు ఎంతగానో బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా చివరిగా చెప్పేటువంటి ఇంకొక మాట, రెగ్యులర్గా మనం ఎప్పుడూ చెప్తూ ఉండేటువంటిదే, మన వీడియోని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం వల్ల మీరు కూడా వాళ్ళకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.